హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఆ, వెల్కమ్ బ్యాక్. ఎలా ఉన్నారు? ఐ థింక్ యు ఆర్ విత్ మోర్ ఎనర్జీ నౌ. సంతోషం. సో హ్యాపీ. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఇంకొక ఎక్సర్సైజ్ చేయబోతాం. ఇంకొక ఎక్సర్సైజ్ మనం మీరు ఈ కోర్సులో నేర్చుకునే ఒక్కొక్క స్టెప్ మీ లక్ష్యానికి, మీ గమ్యానికి, మీ ఉద్యోగానికి ఒక్కొక్క మెట్టు దగ్గరికి తీసుకెళ్తుంది ఫ్రెండ్స్. ఆ దగ్గరికి తీసుకుపోయే ఒక్కొక్క స్టెప్, నేను చెప్పే ఒక్కొక్క స్టెప్ వెనుక నా 23 సంవత్సరాల అనుభవం, నా 25 లక్షల ట్రైనింగ్లు, నేను తీసుకున్న ట్రైనింగ్లు, అవన్నీ మీకు ఒక్కొక్కటి చెప్తున్నాను ఫ్రెండ్స్. నౌ ఇట్స్ అప్ టు యూ టు రిసీవ్ అండ్ అప్ టు యూ టు ప్రాక్టీస్, అప్ టు యూ టు గెట్ ద జాబ్. మీరు ఈ కోర్సు కొన్నారంటేనే మీరు ఏదో సాధించాలనే తపన గల వ్యక్తులని నాకు తెలుసు. కానీ చాలామంది ఆరంభ శూరత్వం అంటారు కదా, ఆరంభ శూరత్వం, అమ్మ చెయ్యాలని ముందే ఫస్ట్ 2 days ఫుల్ 16 hours 17 hours ప్రయత్నం చేస్తారు. నెక్స్ట్ 3rd day హాస్పిటల్, ఐసీయూ. అప్పుడు అనుకుంటారు, సరే బాబా, దిస్ ఇస్ నాట్ మై బేబీ, ఇది కాదురా మనది అనుకుంటారు. ఇలా ఉండొద్దండి. ఇలా మీరు ఉండద్దు. చివరి నిమిషం వరకు ప్రయత్నం చేస్తూనే ఉండాలి. యత్న ప్రయత్నం మానవ ధర్మం. మనం చేస్తూనే ఉండాలి until we kiss the destination. Okay? So friends, one more new technique. Friends, ఫస్ట్ డే ద డ్రెస్, ఫీలింగ్స్, ఎమోషన్స్. మీకు జాబ్ వచ్చింది, జాబ్ వస్తే ఫస్ట్ డే మీ ఎమోషన్స్ ఎలా ఉంటాయి, మీ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి, మీరు ఏ డ్రెస్ వేసుకుంటారు, ఎలా వెళ్తారు మీ డ్యూటీకి. సో ఆ డ్రెస్ కొనుక్కోండి. మరి బాగా డబ్బులు ఖర్చు అయితే కొద్దిగా ఆలోచించండి. మీరు ఎలా వెళ్ళాలనుకుంటున్నారో అలాంటి డ్రెస్ వేసుకోండి. మీరు ఎలా వెళ్ళాలనుకుంటున్నారో అలాంటి డ్రెస్సే కొనుక్కోండి ఫస్ట్. దట్ డే ఐ విల్ వేర్ దిస్. ఫస్ట్ డే ఇన్ మై జాబ్. మీరు అమ్మాయిలు అయితే నేను ఇలాంటి డ్రెస్ వేసుకుంటాను, ఇట్స్ అప్ టు యూ. చీర కట్టుకుంటే చీర, లేకపోతే వాట్ ఎవర్ మీరు ఎలా వెళ్ళాలనుకుంటున్నారో అలా డిజైన్ చేసుకోండి మీ ఫస్ట్ డేను. ఫస్ట్ డేకు కావాల్సిన ఏంటి, మీ డ్రెస్ ఎలా వేసుకుంటారు. ఈవెన్ నేను ఏమంటా అంటే, ఇఫ్ యూ డోంట్ మైండ్, మీ ఈవెన్ ఇన్నర్ మీ బనీన్ ఎలా ఉంటుంది, డ్రాయర్ ఎలా ఉంటుంది, దట్ ఎక్స్టెంట్ యు గో. మీరు చెప్పులు వేసుకుంటారు, ఎలాంటి చెప్పులు వేసుకుంటారు, షూ వేసుకుంటే ఎలా వేసుకుంటారు, ఎలాంటివి వేసుకుంటారు, ఎలా వెళ్తారు, హౌ యూ స్టెప్ ఇన్ టు ద ఆఫీస్. మీరు ఆ ఫస్ట్ డే ఎలా వెళ్తారు, వెళ్తే మీ కొలీగ్స్ తోటి మీరు ఎలా ఉంటారు, మీ ఫ్రెండ్స్ తోటి ఎలా ఉంటారు. అంటే అప్పుడే కొత్త వాళ్ళు వెల్కమ్ అని ఒకడు అంటాడు, ఈడు వచ్చాడండి అనేటోడు ఒకడు ఉంటాడు. మేనేజర్ పిలిస్తే ఎలా ఉంటుంది, ఎవరితో ఎలా ఉంటారు, హౌ యూ విల్ బిహేవ్, మీకు ఎలాంటి కొలీగ్స్ ఉండాలనుకుంటున్నావు, ఎలాంటి ఫ్రెండ్స్ ఉండాలనుకుంటున్నావు, ఎలాంటి స్టాఫ్, ఎలాంటి అటెండర్. ఇలా ఒక్కటేమిటి, మీరు ప్రతిదీ విజువలైజ్ చేసుకోవచ్చు.
విజువలైజ్ చేసుకోండి. మీరు ఎంత బాగా విజువలైజ్ చేసుకుంటే, మీరు ఎంత క్లియర్గా చూడగలిగితే, మీరు అంత తొందరగా అంత దగ్గరగా మీరు వెళ్తారు. సెకండ్ టైం నేను దుబాయ్ వెళ్ళినప్పుడు సి ఎయిర్పోర్ట్ నుంచి వెళ్ళగానే మామూలుగా గెస్ట్ హౌస్కి తీసుకెళ్లారు, కంపెనీ గెస్ట్ హౌస్. అక్కడ రాత్రి ఉన్నాం. తెల్లారి ఇండక్షన్ ప్రోగ్రామ్, కంపెనీకి మనం పరిచయం చేసే కార్యక్రమాలు. దాదాపు సుమారు ఒక 30-40 మంది, మా కంపెనీలో ఒక 70,000 మంది పైగా పనిచేసేవాళ్ళు. మమ్మల్ని మొత్తం అంతా ఇంజనీర్స్నే ఇండక్షన్ చేస్తున్నారు. ఇంజనీర్స్, మా కంపెనీ CEO ఉద్దేశం ఏంటంటే తన కంపెనీలో చేరే ప్రతి వ్యక్తిని తను పర్సనల్గా చూడాలి. పర్సనల్గా ఆయనతోటి మాట్లాడిన తర్వాతనే ఆయన్ని ఏ ప్రాజెక్టుకు పంపించాలి, ఏ డివిజన్కు పంపించాలి, ఇట్ డిపెండ్స్ ఆన్ హిమ్. అంత కేరింగ్ పర్సన్ అన్నట్టు. మేము మామూలుగా కొత్త జాబ్ బిక్కుమంటుకుంటూ అంటే మామూలుగా వెళ్ళాను. ఒక్కడు ఎస్ కమ్ లైక్ దట్, మంచిగా షూస్ టిక్ టక్ జబర్దస్త్ బ్లేజర్ వేసుకొని వచ్చాడు. హిస్ సెల్ఫ్ ఎస్టీమ్, హిస్ ఐడియా, వాడిని ఎట్లా ఉంటుంది అన్ని, వాని ఆత్మాభిమానము, ఆత్మవిశ్వాసం వావ్ వావ్ అనిపించడు. నాకే ఆశ్చర్యం వేసింది, అరే ఏంట్రా వీడు ఇలా. అంటే ఈ ప్లాన్ ఫర్ దట్. నేను దుబాయ్లో అడుగు పెడితే ఇలా అడుగు పెడతాను. ఐ విల్ గో విత్ బ్లేజర్, ఐ విల్ గో. అది నాకు సెకండ్ టైం కనుక నేను మామూలుగానే వెళ్ళాను. టక్ విత్ టక్ వేసుకొని మామూలుగా వెళ్ళాను. బట్ విత్ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్, హ్యాపీనెస్ తోటి వెళ్ళాను. సో మీరు మీ ఉద్యోగంలో ఫస్ట్ డేలో ఎలా ఉంటారు, ఎలా ఉండాలనుకుంటున్నారు? యు డిసైడ్ హౌ యు వాంట్ టు బీ ఇన్ యువర్ ఆఫీస్. మీరు నేను మళ్ళీ అవే చెప్పడానికి ఉంటుంది. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఉద్యోగం. ఇందులో మీ కలల ఉద్యోగాన్ని సాధించండి అని చెప్తున్నప్పుడు, ఆకర్షించండి అని చెప్తున్నప్పుడు పర్టికులర్ ఉద్యోగం గురించే మాట్లాడితే కూడా బాగుండదు. కానీ ఐడియా కోసం చెప్తున్నాను. మీరు పోలీస్ ఆఫీసర్ అయితే మీరు ఫస్ట్ మీ జాబ్లు ఎలా ఉంటుంది, లేకపోతే టీచర్ అయితే ఎలాంటి సారీ కట్టుకుంటారు, ఎలా వెళ్తారు, ఎలా పిల్లలతో ఇంటరాక్ట్ అవుతారు, హెచ్ఎంలతో, వేరే ఇతరుల టీచర్లతో ఎలా మీరు మాట్లాడతారు, ఫస్ట్ క్లాస్కి వెళ్తే పిల్లలతో ఎలా ఉంటారు. all the things you have to visualize, you have to write down. ఒక విజువలైజే కాదండి, రాయండి. అండ్ buy and prepare your dress for that particular day. డే ఆ డే కోసం, ఆ రోజు కోసమే కదా ఎంతో కలలు కన్నారు, ఎన్నో రోజులు కష్టపడ్డారు, ఎన్నో రోజులు చదివారు, ఎన్నో నిద్ర లేని రాత్రులు గడిపారు, ఎంతో ఆశతో ఉన్నారు. ఆ కళ నిజమయ్యే రోజు వచ్చినప్పుడు మీరు ఎలా వెళ్ళాలనుకుంటున్నారు? యు వాంట్ టు గో జస్ట్ లైక్ దట్? అది స్పెషల్ కదా, మన జీవితంలో స్పెషల్ కదా. మరి ఆ స్పెషల్ డేకి ఎలా వెళ్తారు? అన్స్పెషల్గా వెళ్తారా? బీ స్పెషల్, ప్రిపేర్ ఫర్ దట్. ఒక మంచి డ్రెస్ని సెలెక్ట్ చేసుకోండి. ఎలా వెళ్ళాలి, ఎంత కాన్ఫిడెన్స్ తోటి పోతారు, ఎంత ఆత్మవిశ్వాసంతో పోతారు. ఫస్ట్ డే అందులో అడుగు పెట్టడానికి ఎలా అడుగు పెడతారు? ఫస్ట్ డే మీరు యూ కెన్ డిజైన్ యువర్ ఫస్ట్ డే ఆఫ్ యువర్ జాబ్. మీరు ఎలా అనుకుంటారో అలానే మీకు దొరుకుతుంది. మీరు ఎలా అనుకుంటారో అలానే దొరుకుతుంది. మాట్లాడితే చికాకు పడే కొలిగ్ కావాలనుకుంటే అట్లాంటి వాళ్ళే దొరుకుతారు. సరదాగా సంతోషంగా హ్యాపీగా మన పని మనం చేస్తూ మంచి డ్యూటీ చేసేందుకు అందరూ సహకరిస్తున్నట్టు ఒక టీం లాగా పనిచేసే ఆర్గనైజేషన్లో ఉండాలనుకుంటే అలాంటి ఆర్గనైజేషన్ మీకు దొరుకుతుంది. సో ఫ్రెండ్స్, ఇట్స్ అప్ టు యూ. సో ఫస్ట్ డే ఎలాంటి డ్రెస్ వేసుకుంటారు, ఎలాంటి ఆత్మవిశ్వాసంతో మీరు వెళ్తారు, రాయండి, మన కమ్యూనిటీలో పోస్ట్ చేయండి, సక్సెస్ను సాధించండి. ఓకే, రైట్ ఫ్రెండ్స్.